శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో లాటరీ పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు. నిజాంవల్లి కాలనీ చౌక్ బజార్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ లాటరీ దందా నడిపిస్తున్నారు. ఉదయం లాటరీ పేరుతో చీటీలున్న నంబర్లు విక్రయించి సాయంత్రం పెద్ద మొత్తంలో నగదు ఇస్తామని సామాన్యులకు ఎరవేస్తున్నారు. లాటరీ టికెట్లను కొందరు జిరాక్స్ సెంటర్లలో కూడా విక్రయిస్తున్నారు. లాటరీ మాయలో పడ్డ కార్మికులు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు తాము కష్టపడి సంపాదించిన సొమ్ముతో టికెట్లను భారీగా కొనుగోలు చేస్తున్నారు. లాటరీలో నగదును అరకొరగా ఇచ్చి ఏజెంట్లు మాత్రం లక్షల రూపాయల్లో జేబులు నింపుకుంటున్నారు. ఈ వ్యవహారంలో సామాన్యులు భారీగా నష్టపోతున్నారు. లాటరీ టికెట్లలో నష్టపోయిన బాధితులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి మరో ఉచ్చులో చిక్కుకుంటున్నారు. కదిరిలో ఆ లాటరీ దందా యథేచ్ఛగా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి లాటరీ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇప్పటికే కదిరి పట్టణంలో వడ్డీకి వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులు లాటరీ కొనుగోలు వైపు ఆకర్షితులవుతున్నారు. తక్కువ మొత్తానికి ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశ చూపి లాటరీ టికెట్లు కొంటున్నారు. ముఖ్యంగా మదనపల్లి కేంద్రంగా కదిరి పట్టణంలో లాటరీ టికెట్లను సరఫరా చేస్తున్నారు. కదిరి పట్టణంలోని నిజాంవాలి కాలనీ చౌక్ సర్కిల్లో ఈ లాటరీ టికెట్ల దందా యథేచ్ఛగా నడుస్తుంది. లాటరీ టికెట్లు కొని ఎక్కువగా చిరు వ్యాపారులు నష్టపోతున్న పరిస్థితి ఉంది. కదిరి పట్టణంలోని శివారు ప్రాంతాలతో పాటు మురికివాడలను టార్గెట్ గా చేసుకుని కూడా ఈ లాటరీ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 20 మంది దాకా ఈ లాటరీ టికెట్లకు సంబంధించిన జిరాక్స్ పేపర్లను యథేచ్ఛగా కూడా చిరు వ్యాపారం టార్గెట్ గా చేసుకుని విక్రయిస్తున్నారు. దీంతో లాటరీ టికెట్లు కొనుగోలు చేసి ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందంటూ చిరు వ్యాపారులకు ఆశ చూపడంతో లాటరీ టికెట్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చి నష్టపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఎక్కువ మంది చిరు వ్యాపారులు ఈ లాటరీ టికెట్ల దందాలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నట్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. లాటరీ టికెట్లు కొనుగోలు చేసిన చిరు వ్యాపారులు ఇళ్లలో చెప్పలేక కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. లాటరీ టికెట్ల మాయలో పడి తాము ఏదైతే రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తాన్ని కూడా లాటరీ టికెట్లకి కేటాయిస్తూ నష్టపోతున్నాం అంటూ కూడా చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ లాటరీ టికెట్ల దందాకు పోలీసులు చెక్ పెట్టాలని కోరుతున్న పరిస్థితి ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సురేష్. లాటరీ వ్యాపారం జోరుగా జరుగుతా ఉంది. గతంలో లాటరీ చీటీలు కాకుండా ఆ నెంబర్స్ మాత్రం జిరాక్స్లు చేయించి అవి వ్యాపారం చేస్తున్నారు. ప్రధానంగా ఈ లాటరీ బానిసైన వాళ్ళు, అంటే ఈ లాటరీ ద్వారా ఏదో లబ్ధి పొందాలని చెప్పి ఆశించే వాళ్ళు కార్మికులే ఎక్కువ భాగం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఆటోలు దొరుకునే వాళ్ళు, కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇట్లాంటి చిన్న చిన్న కార్మికులంతా కూడా ఈరోజు వాళ్ళు సంపాదించే డబ్బులు ఎక్కువ భాగం లాటరీలు, అంటే కనీసం ఏదో మాకు డబ్బులు తగులుతాయని ఆశతో ఈ రకంగా లాటరీలు కొంటా ఉన్నారు. ఇదే అదునుగా చేసుకుని ఈరోజు వ్యాపారస్తులు గుట్టు చప్పుడు కాకుండా, అంటే ఎక్కడా కూడా బయటపడకుండా జిరాక్సుల పేరుతో నెంబర్లు మాత్రమే పంపిణీ చేస్తూ లక్షల రూపాయలు ప్రతిరోజు కూడా ఈరోజు లాటరీల ద్వారా వ్యాపారం జరుగుతుంది. ఈ లాటరీ కొనడం కోసం అని చెప్పి ఒకవైపు సంపాదించిన సంపాదన చాలకపోతే మళ్ళీ అప్పులు చేయడం, అంటే ఏదో రూపంలో కార్మికులంతా కూడా తమ కష్టాన్ని లాటరీల ద్వారా ఈరోజు పోగొట్టుకుంటా ఉన్నారు. అందుకనే ప్రభుత్వం కానీ పోలీసు కానీ నిర్దిష్టమైన కఠినమైన చర్యలు ఉండాలి. కదిరి టౌన్ నందు గత కొద్ది కాలంగా అక్కడక్కడ లాటరీలు అమ్ముతున్నారు కొంతమంది చెప్పే సమాచారం మా నోటీస్కి వచ్చింది. ఈ విషయంలో వాటి మీద ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరిగింది. దీనికోసం 2 టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లాటరీ అనేది చట్టవిరుద్ధమైన కార్యక్రమం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ఉపేక్షించలేదు. ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుని వాళ్ళ మీద వ్యవహరించడం